పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని బద్వేలు ఎంపీడీఓ మల్లీశ్వరి తెలిపారు. కడప యాంకర్ బద్వేలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అందించే మెనూ వివరాలను ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్రామరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. భోజనం చేసిన తర్వాత బాగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రోజు శానిటేషన్ సెక్రటరీ వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ పక్కనే ఉన్నటువంటి హాస్టల్ ని విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారమే భోజనం పెట్టారు. పిల్లలు కూడా బాగుందని చెప్పారు. నేను కూడా టేస్ట్ చేసి చూసాను. మెనూ అంతా బాగుంది. వాటర్ ఒకటి కొంచెం ఇష్యూ ఉంది. దానికి సంబంధించి వాటర్ ఫిల్టర్ పాడైపోయిందని చెప్తున్నారు హెడ్ మాస్టర్ గారు. అది త్వరగా రిపేర్ చేపిస్తారని చెప్పారు. ఆ హాస్టల్లో వెనక సైడ్ వర్షానికి చెత్త అది పేర్కొని ఉంది. వాటిని క్లీన్ చేయించాలని చెప్పి మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పడం జరిగింది. అదే విధంగా చిన్నపిల్లల హాస్టల్ ఏదైతే ఉందో అందులో కొంత ఒక టాయిలెట్ సరిగా లేదు. అవన్నీ కూడా రిపేర్లు చేయించాలని, నీట్ గా శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలని ఆ వార్డెన్ కి చెప్పడం జరిగింది. అందువల్లనే శానిటేషన్ అనేది రెగ్యులర్ గా ఉండాలి, క్లీనింగ్ నీట్ గా ఉండాలి, చుట్టుపక్కల ఎటువంటి చెత్త పేరుకోకుండా చర్యలు తీసుకుంటాము. డ్రైనేజీని ఆపడానికి కుదరదు కాబట్టి డ్రైనేజీని నీట్ గా క్లీన్ గా ఉంచుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. కొత్త డ్రైనేజీ ఒకవేళ వస్తే అప్పుడు డైవర్ట్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గరగా వెళ్తుంది. వాటిని క్లోజ్ చేపించి దాన్ని నీట్ గా క్లోజ్ అయ్యే విధంగా చూస్తాం.